హాయ్ అండి. ఫ్లేవర్ఫుల్ అండ్ క్విక్‌గా చికెన్ పులావ్‌ని ప్రెషర్ కుక్కర్‌లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలాగే వండిన గంటల తర్వాత కూడా పొడి పొడిలాడుతూ ఉండడం కోసం ఒక చిన్న చిట్కాని కూడా ఈ వీడియోలో చూద్దాం. పులావ్ కోసం ముందుగా కుక్కర్‌లో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక ఫుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని వేడైన తర్వాత చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3-4 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నట్లయితే త్వరగా మగ్గుతుంది. ఇందులో కారం యాడ్ చేయము. సో పచ్చిమిర్చి మీ స్పైసీనెస్కి తగ్గట్లు యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, వీలైనంత చిన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటాలని కూడా యాడ్ చేసి అవి బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న 1/2 కేజీ చికెన్ ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చికెన్లో వాటర్ అంతా ఊరే వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి నీరంతా ఇనికిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా నూనెలో బాగా వేయించడం వల్ల నీచు వాసన అనేది ఉండదు. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న 2 కప్పుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ పులావ్కి నార్మల్ రైస్ అయితేనే బాగుంటుంది బాస్మతి రైస్ కంటే. రైస్కి ఫ్లేవర్స్ బాగా పట్టడం కోసం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. నేను తీసుకున్న 2 కప్పుల రైస్కి 3.5 కప్పుల వేడి నీటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి టేస్ట్ ఒకసారి చెక్ చేసి ఉప్పు తక్కువైతే యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. అదే మీరు బాస్మతి రైస్తో చేస్తున్నట్లయితే 1 కప్ రైస్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత మూత తీసుకున్నట్లయితే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఇలా ఒక సైడ్ నుంచి వేడిగా ఉన్నప్పుడే కలపడం వల్ల చల్లారిన తర్వాత కూడా అన్నం కానీ ఇలాంటి పులావులు కానీ పొడి పొడిగా ఉంటాయి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.